చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆ ప్రసాదం చుట్టూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారో డే బై డే రోజులు గడిచే కొద్దీ అవి ఎంతగానో వాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అంటే తిరుమల లడ్డు దగ్గర మొదలై తర్వాత నెయ్యి దగ్గర మొదలై హెరిటేజ్ దగ్గరికి వెళ్ళి హెరిటేజ్కి ఇందాపూర్కి మధ్య ఆ లింకుల వరకు వెళ్ళి ఆ రెండు కంపెనీల మధ్య సంబంధాలు రెండు వాళ్ళవే అని చెప్పే దగ్గర వరకు వెళ్ళి చివరికి ఇవన్నీ కనుక 2014-15 ఎట్లా స్టార్ట్ అయ్యాయని ఆ దగ్గర వరకు వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు జరిగిన వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే జరిగింది అని అంతవరకు వెళ్ళి అక్కడ తాగలే తిరుమల లడ్డూ రిలేటెడ్ హెరిటేజ్ వార్తల్లోకి ఉంది అనుకుంటే ఇప్పుడు అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్లేన్ క్రాష్ ఆ విమానం చుట్టూ కూడా ఇప్పుడు హెరిటేజ్ తిరుగుతూ ఉంది. ఆ విమానం చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. ఆ విఎస్ఆర్ కంపెనీకి ఇప్పుడు ఇంకా చాలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉందట. అది ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు ఉందట. దాని ద్వారా విఎస్ఆర్కు 100 కోట్ల రూపాయలు వెళ్ళాయి అని చెప్పి అజిత్ పవార్ మేనల్లుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు మీడియా సమావేశం పెట్టి ఆధారాలు చూపించుకుంటూ. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయట. దాంట్లో వీళ్ళు మెజారిటీ షేర్ హోల్డర్లు వీళ్ళేనట. దాని నుంచి విఎస్ఆర్ కంపెనీకి వెళ్ళాయని 2023లో వాళ్ళ మధ్య జరిగిన ఒక ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక ఒప్పందం చూపెడుతూ ఉన్నారు. అండ్ టీడీపీకి చెందిన ముఖ్య నేత 650 కోట్లు ఇచ్చి విఎస్ఆర్ కంపెనీ ద్వారా విమానం కొనుగోలు చేయడం అంట. ఎవరు వీళ్ళంతా? అసలు ఏం జరుగుతుంది? ఇంత డబ్బులు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు? ఇంత దానం ఎట్లా చేస్తూ ఉన్నారు? ఇన్ని విషయాల నిజంగా ఏదో జరుగుతుందా? దేశంలో జరుగుతుందా? ఇంకెక్కడ జరుగుతుందా? ఏం జరుగుతుందో చాలా హయ్యంలో జరుగుతూ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ చాలా హయ్యంలో జరుగుతూ ఉన్నట్లున్నాయి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంకెన్ని బయటకు వస్తాయో తెలియదు. మరి రోహిత్ పవార్ చాలా గట్టిగానే ఉన్నట్లున్నారు. 1 by 1 ఆయన అంటూ ఉన్నారు, అరే ఇంత ముఖ్యమైన వ్యక్తి చనిపోతే విచారణ జరగకుండానే కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఆ కంపెనీకి ఏం సంబంధం లేదు, అంతా బాగుంది అని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చాడు. మాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు అలా ఇచ్చాడు అసలు ఇంత త్వరగా ఆయన అని చెప్పి కూపిలాగడం మొదలెడితే విఎస్ఆర్ కంపెనీ యజమాని పెళ్లిలో టీడీపీ ముఖ్యులందరూ కనిపించడం. అరే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అని బయటకు తీస్తే వీళ్ళకు టీడీపీకి, వీళ్ళకు హెరిటేజ్కు, వీళ్ళకు చంద్రబాబు కుటుంబ సభ్యులకు, వీళ్ళకు టీడీపీ ముఖ్య నేతకు ఉన్న ఈ అన్ని విషయాలు 1 by 1 బయటకు వచ్చాయి. ఆర్థిక లావాదేవీలు బయటకు వచ్చాయి. అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెబుతూ ఉంటే టీడీపీ కిక్కురు అనడం లేదు. ఏమైనా నోరు తెలిసి ఏమైనా సమాధానం చెబుతారేమో, దాని మీద ఏమైనా స్పందిస్తారేమో అంటే టీడీపీ కిక్కురు అనడం లేదు. ఎన్ని చుట్టుకున్నాయి నిజంగా. అసలు 1 by 1 పూర్తిగా చుట్టుకుపోతూ ఉన్నాయి. బహుశా ఇవి కొన్ని రోజుల తర్వాత జనం మర్చిపోతారు అనుకుంటారో, లేకపోతే ఈ వ్యవహారాలు ఇంకా మర్చిపోవడమే ఉంది. అన్ని 1 by 1 బయటకు వచ్చిన తర్వాత చర్చ అయితే జరగకుండా ఉండదు. ఇంకా దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకేం బయటకు వస్తాయో తెలియదు, చూడాలి. బేసిక్గా తిరుమల లడ్డు గురించి హెరిటేజ్ కింద అప్పుడు లింక్స్ వచ్చినప్పుడు హెరిటేజ్ డైరెక్టర్ హోదాలో చంద్రబాబు గారి సతీమణి మేడం భువనేశ్వరి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు మరి మహారాష్ట్రకు చెందిన కీలక నేత ఎమ్మెల్యే అజిత్ పవార్ మేనల్లుడు ఈ హెరిటేజ్కి ఆ విఎస్ఆర్కి సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అని చెప్పి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి దీని మీద కూడా ఏమైనా వీళ్ళు స్పందిస్తారేమో చూడాలి. దాని మీద కూడా ఏమైనా స్పందిస్తారా? ఇంట్రెస్టింగ్, చూద్దాం.